ఇలా పక్కన ఇంతమంది ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక హీరో పక్కన నుంచొని నేను ఇవన్నీ చెప్పకూడదు, కానీ నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. బేసికల్లీ యువర్ యాక్టింగ్ బ్రో. నీలో నన్ను నేను కొన్ని సీన్స్లో స్కూల్లో చూసుకున్నాను, ఎందుకంటే మేము అట్లాంటి చిల్లర పనులు అట్లాంటి చిన్న చేష్టలు చేసినాము. ఎందుకంటే అవి ఒక అంటే మీరు చేసే ఉంటారు. అంటే ఎవ్రీ స్టూడెంట్ రియాలిటీ అనేది మనకి డైరెక్ట్గా తీసుకురావడం జరిగింది. అండ్ అట్లాంటి ఒక ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఒక లవ్ అనేది ఉంటుంది. సో బ్రో, యువర్ అండ్ డైరెక్టర్ బ్రో, అబ్సల్యూట్ డైరెక్టర్ ఫర్ మీ. యాక్చువల్లీ మీలో ఒక కొత్తదనం కనిపించింది. సో అది బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఎట్ సమ్ పర్టికులర్ షార్ట్స్ ఏవైతే మీరు తీసారో దట్ ఆర్ ప్యూర్లీ సినిమాటిక్, లైక్ అ స్టార్ డైరెక్టర్స్ విచ్ దే ఆర్ డిరైవ్డ్. అంటే మేము చూసినంత వరకు లైక్ ప్రదీప్ రంగనాథన్ గారు, వీ హ్యావ్ సీన్ హిస్ మూవీ కోమాలి అండ్ లవ్ టుడే. సో అక్కడ ఉన్న షార్ట్స్ కానీ, లేకపోతే ఎంత నార్మల్ సిచ్యువేషన్స్ అయినా, ఎంత నార్మల్ ప్లేసెస్ అయినా, ద వే యూ మూవ్డ్ ఆన్ ఎవ్రీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ జస్ట్ లైక్ ఇట్ పర్సనల్లీ. నాకు బాగా నచ్చాయి. అండ్ కోపం వచ్చిన సార్లు, లేకపోతే నవ్వు వచ్చిన అప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి నేను ఫీల్ అవ్వగలిగా. సో మీలాంటి ఒక క్రష్ నాకు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, బట్ యు ఆర్ కంప్లీట్లీ చాలా బాగున్నారు. బేసికల్లీ ఒక మంచి కాలేజ్ అండ్ స్కూల్ మూవీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎప్పుడు షార్ట్ ఫిలిమ్సే కాదు, డైరెక్ట్గా టికెట్ పెట్టి ఇక్కడికి వచ్చి సినిమా చూడండి. సో అదే ఓకే. సో సినిమా అయితే చాలా బాగుంది. ఏదో ఓవర్గా ఏదో చెప్పడం కాదు, కానీ పక్కా అందరికీ నచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి 2.5 hours హ్యాపీగా నవ్వుకొని, బాధపడి, ఎమోషనల్ అయ్యి, అన్ని ఫీలింగ్స్ ఫీల్ అయ్యి వెళ్తారు. సో కంప్లీట్గా ఈ సినిమాకి వర్డిక్ట్ అనేది ఏం చెప్పలేము, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ గోయింగ్ అయ్యే ఒక జానర్ కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే జానర్ కాబట్టి. సో కంప్లీట్గా ఈ సినిమా అయితే చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. సత్య సినిమా వచ్చిన నాకైతే చాలా బాగా అనిపించింది. శివ నాన్న మస్తు, ఎందుకంటే మా చైల్డ్హుడ్ అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హీరో సత్య బ్రో సూపర్ బ్రో. అసలు నాకైతే బాగా అనిపించింది అప్పట్లో. అంటే నా లవ్ స్టోరీ అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేస్తాం, ఆమెతో మాట్లాడతాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం అయినా ట్రూ లవ్ అనేది ఎప్పటికీ ట్రూ లవ్ నెవర్ అంటూ ఎక్స్ప్రెషన్ సూపర్ మ్యామ్. అసలు నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూసినా ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలే. ఒకటే చెప్తా, బాటిల్లో ఉంటుంది వాటరు, ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్ భయ్యా. యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే. ఇలాంటి సినిమా చూడలే. బేబీ సినిమా చూసినాక దానికి మించి. అండ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. మన అమ్మ నాన్న కష్టపడతాం, కానీ కొందరు అర్థం చేసుకోకుండా డబ్బులు ఈజీగా ఖర్చు పెడతారు. కానీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని మనం కూడా ఎదగాల. అంటే అమ్మ నాన్న వాళ్ళని కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం కూడా చూడాలంటే ఈ సినిమాలో చూపించింది. నాకైతే చాలా మస్తు అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. మీ ఎక్స్ప్రెషన్ బాగా చెప్పేసింది మేడం, సూపర్ ఎక్స్ప్రెషన్ మేడం. తీరా అయిపోయిన మేడం ఎక్స్ప్రెషన్. బ్రో ఆల్ ద బెస్ట్ బ్రో. ఇంకా తెలుగు మూవీ చేయాలి బ్రో. థ్యాంక్ యూ. ఈ మూవీ అందరికీ ఏమంటారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి అండ్ హీరోయిన్ కంగ్రాచులేషన్స్. మంచి ఏమంటారు హీరో అయితే మంచి పర్ఫామ్ చేసింది. దీంట్లో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ భయ్యా. ఒకటి చెప్పాలంటే నాకైతే దీంట్లో ఒక చిన్న పిల్లలు యాక్ట్ చేసినట్లేదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హీరోయిన్ యాక్టింగ్ చేసినట్టు ఉంది. నాకు నయనతార గారు ఎక్స్ప్రెషన్స్ లాగా కనబడ్డాయి హీరోయిన్ అయితే. అసలు మనకి ఇక్కడ మన తెలుగులో తరుణ్ గారు ఉన్నారు, అప్పుడు ఎప్పుడు నువ్వే కావాలి ఎట్లా తీసిండో అంతా మంచి మన తరుణ్ గారు లెక్క ఉన్నారని చెప్పేసి అనిపించింది. మోహన్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా లవ్ స్టోరీ. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను కూడా స్కూల్ లైఫ్కి వెళ్ళిపోయి, కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసినా, కనెక్ట్ అయిపోయినా. మేము మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు సీన్ బై సీను. నాకైతే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. మళ్ళీ ఇందులో మనకి బేబీ సినిమా ఎట్లయితే వేరే విధంగా చూపెట్టారో దీనిలో అయితే క్లీన్గా మంచి మెసేజ్ ఇచ్చారు దీని సినిమాకి. కంపల్సరీ మళ్ళీ మన శివ గారు మన తెలుగువారు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి తమిళ డబ్బింగ్ సినిమా తీసుకొచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఒక ప్రేమిస్తే ఎలా అయితే హిట్ చేసిరో ఈ సత్య మూవీని కూడా అట్లనే హిట్ చేయాలని కోరుకుంటున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బేబీ, ప్రేమలు, దాని తర్వాత సత్య బ్రో. అసలు మామూలు లేదు. మీ ఎక్స్ప్రెషన్ అయితే ఎక్సలెంట్, మామూలు లేదు మేడం. అసలు ఫుల్ సూపర్ బ్రో. నువ్వేంది బ్రో జీవి ప్రకాష్లే కనిపిస్తున్నావు బ్రో. నువ్వు జూనియర్ జీవి ప్రకాష్ అసలు మామూలు చేయలేమన్నాడు. అసలు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్యా. ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ నిజంగా. అంటే ఈ మధ్య కాలంలో అందరూ యూత్ ఎలా చెడిపోతున్నారంటే పేరెంట్స్ ఎంతో పెడుతున్నారు వాళ్ళ కోసం, వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ని అలా జల్సగా లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినాలి భయ్యా. ఎందుకంటే వాళ్ళు మీ మంచి గురించే కదా ఆలోచించేది, మొత్తం మీ గురించిగా బతికేది వాళ్ళు.
మీరు రాకముందు ఒకలా ఉంటారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వేరేలా మారిపోతారు భయ్య. ఇదైతే ఎక్స్ట్రాడినరీ మూవీ, మామూలు కాదు. అందరికీ అంటే ఫ్యామిలీ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే మామూలు కాదు, జస్ట్ వచ్చి ఇచ్చిపడేస్తుంది అనమాట మూవీ. నాకైతే బాగా నచ్చింది. అందరు చూడండి, అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఓటీటీలో కూడా వస్తుంది, అందరు చూడండి. నాకైతే బాగా నచ్చింది భయ్య. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బ్రో. జూనియర్ జీవి ప్రకాష్ నాకైతే బాగా నచ్చిండు. థ్యాంక్ యూ అనమాట. సత్య అంటే మీరు అంతా ఇది చిన్నోళ్ళు ఉన్నారు, చిన్న సినిమా అని మీరు అనుకుంటారేమో, అదంతా కాదు. ఇది ఒక మంచి సినిమా, ఇది ఒక మన సినిమా. ఇది అంటే నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఇటు స్కూల్లో లవ్ గురించి అయితే లవ్ గురించి, లవర్తో ఫ్రెండ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా అలానే పేరెంట్స్ కానీ అక్క కానీ చాలా ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా నేను బ్రో నిజంగా మీ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆ ఎమోషన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, నాకు నిజంగా అంటే బ్రోలో నన్ను నేను చూసుకున్నాను అనమాట. స్కూల్లో ఎలా ఉండేటోని అదంతా అలా చూసుకున్నాను నేను. నాకు అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం కూడా సాడ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడైతే మీరు అందరూ చాలా బాగా ఎమోషన్ అవుతారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఒక్కరి గురించి చెప్పాలి, మీ ఎమోషన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రియల్లీ ఐ వాంట్ టు సేవ్ యూ వన్ థింగ్. నాకు తమిళ్ అంతగా రాదు, కానీ చెప్తున్నా నా ఉన్నే కాదలికిరే. రియల్లీ అంటే ఆమె ఎక్స్ప్రెషన్ కానీ ఆమె వస్తుంటే అలా లవ్లో పడిపోయినాం అనమాట మనం కూడా. నాకు అంత బాగా నచ్చింది. అసలు ఫస్ట్ ఈ సినిమా నేను చూడడానికి కారణం ఏంటంటే, ఒక అతను ఉన్నాడు సార్, మీరే సార్ ఒక్కసారి అంటే సార్ ప్రొడ్యూసర్ అంటే తెలుగులోకి సినిమా తీసుకొచ్చిండు మన అందరి కళ్ళ ముందుకి. అంటే నేను సార్ది ఒక ఇంటర్వ్యూ చూసిన, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు అరే ఏం ఇంటర్వ్యూ అని అనుకున్నా. తీరా సినిమా చూస్తే మాత్రం మామూలుగా లేదు సార్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సత్య అనే సినిమాని ఎలాంటి చూడాలంటే, పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో లవర్నో లవర్ లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సత్య అనే సినిమా థియేటర్లో చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే సత్య మూవీ చూశాను. ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఒక గ్రేట్ మూవీ చూసారంటే ఈ మూవీ భయ్య. హీరో గారు చాలా బాగా చేశారు యాక్టింగ్, మీరు కూడా చాలా బాగా చేశారు మ్యామ్, వెరీ నైస్. ఈ మూవీ తమిళ్లో బాగా హిట్ అయింది, తెలుగులో కూడా బాగా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం స్టోరీలో మొత్తం మన స్కూల్ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుందో ప్రతిదీ నీట్గా క్లియర్గా చూపించారు. సినిమా చూసినంతసేపు నన్ను నేను ఊహించుకున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ గారు కూడా, శివ గారు కూడా, సార్ మీరు చాలా మంచి సినిమాని మన తెలుగులో డబ్బింగ్ చేయించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూ అయినా సరే మూవీ ఎంత నీట్గా ఉందంటే భయ్య, అందరూ వచ్చి థియేటర్లు మాత్రమే చూడాలి. ఈ తెలుగులో డబ్ అయింది, టైం అవుతుంది, ఓటీలోకి వచ్చినాక చూసుకుందామని అనుకోకండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. గ్రేట్ఫుల్ మూవీ. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా అయితే జరుగుతుందో ఈ సినిమాలు కూడా సేమ్ టు సేమ్ మనం ఊహించుకుంటాం. మన పేరెంట్స్ ఎలా అయితే కష్టపడతారో ఈ మూవీలో చాలా క్లారిటీగా చూపించారు మనకు. ఖచ్చితంగా మూవీ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మన స్కూల్ లైఫ్లో ఎలాంటి మెమరీస్ ఉంటాయో అలాంటి మెమరీస్ అనేది గుర్తు చేశారు. చాలా బాగా హీరో కానీ హీరోయిన్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారండి. సినిమా స్టోరీ సినిమా చూసిన కొద్దీ మన పాత జ్ఞాపకాలు, మన స్కూల్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. డైరెక్టర్ కథ నేర్చుకోవడం అనేది చాలా బాగుందండి. అందరూ చూడదగ్గ సినిమా, క్లీన్ వ్యూ సర్టిఫికేట్ సినిమా. ఒక్కటి కూడా నెగిటివ్ కానీ ఒకటి కూడా ఏమంటారు అసభ్యకరంగా లేదు. చాలా నీట్ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. గుడ్. ఇటు తిరిగితే కెమెరాకి ఫేవర్గా ఉంటుందా? ఓకే, రెడీ అన్న పెట్టుకున్నా భయ్య. ఇప్పుడే సత్య అనే సినిమా చూసిన, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నీట్గా ఉంది. ఒక మంచి సబ్జెక్టు, క్లీన్ అనమాట సినిమా మాత్రం సూపర్. అంటే ఒక మంచి ఎమోషనల్, మంచి లవ్ స్టోరీ, ఒక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అక్క ప్రేమ, ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సినిమా. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, రంగోలి అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం సత్య అనే పేరుతో రిలీజ్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. నిజంగా ఈ ఫ్రైడే 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం సత్య అనే సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, నిజంగా చాలా రోజుల తర్వాత ఒక జెన్యున్గా ఒక మంచి సినిమా చూసిన భయ్య. సూపర్గా ఉంది సినిమా, అసలు ఎవ్వరూ మిస్ కావద్దు. ఒక మంచి సబ్జెక్టు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఒకటైతే చెప్పాలండి, ఇలాంటి సినిమాను మాకు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తీసుకొచ్చిన శివగారు నిజంగా సార్ హ్యాట్సప్ సార్. నిర్మాత గారు సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా అందించారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను. నిజంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు చాలామంది నిర్మాతలు అవుతారు, కానీ ఒక మంచి సినిమాకి నిర్మాతగా ఉండాలంటే సార్ నిజంగా మీరే సార్. ఇప్పటి నుంచి ఎలాంటి సినిమాలైనా సూపర్. అసలు ఒక్క సినిమా అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటూ తెలుస్తుంది అంటారు కదా,
అలాగే ఇలాంటి మంచి సినిమాలు తీసుకురావాలంటే నిజంగా శివ గారు మాత్రమే తీసుకురావస్తారు, ఇంకా ఎవరు తీసుకురారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ ఆర్టిస్టులు, బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. అలా ఉందన్నమాట సినిమా, అసలు ఎవ్వరు మిస్ కావద్దు భయ్యా. నిజంగా ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక మంచి మెసేజ్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు అనేది ఒక మంచి సూపర్గా చూపించారు. అలాగే మన డైరెక్టర్ గారు అయితే నిజంగా, సార్ డైరెక్టర్ గారు ఒక్క నిమిషం సార్, తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవుతారండి. సక్సెస్ ఉన్న సినిమాలు సక్సెస్ఫుల్గా తీయాలంటే గ్రేట్ డైరెక్టర్ నాకు తెలిసిన వాటికైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి సినిమా అన్నమాట. అలాగే ఆర్టిస్టులు నిజంగా హీరోయిన్ నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పోయా నిజంగా చెప్తున్నా, స్టార్ హీరోల సినిమాలు కూడా అసలు ఒక క్షణం అలా కండ్రెపోతాయి, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సినిమా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే సినిమా ఎక్కడ ఆగకుండా పరిగెట్టడం అనేది హైలైట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సినిమా, ఒక మంచి కాన్సెప్ట్ సూపర్గా ఉంది భయ్య. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఆ అల్లరి కానీ అదంతా సూపర్గా, అసలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అయితే ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా స్టూడెంట్స్ మీద ఇంత మంచి సబ్జెక్ట్ అనేది హైలైట్, నిజంగా సూపర్ భయ్య. ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒకటి చెప్తా భయ్య, నాకు తెలిసి ఈ ఫ్రైడే 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాలలో ఈజ్ ఏ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే సత్య అనమాట. తప్పకుండా ఏ సినిమా చూసినా చూడకపోయినా మాత్రం సత్య సినిమా మాత్రం మిస్ కావద్దు భయ్య. సూపర్గా ఉంటుంది. మీరు పెట్టిన డబ్బులకి 10 ఇంతలు ఎంజాయ్ చేస్తారు సినిమా, అలా ఉంటుంది అన్నమాట. అస్సలు మిస్ కావద్దు. ఒకటికి 10 సార్లు చెప్పిన సత్య సినిమా మాత్రం తప్పకుండా చూడండి, సూపర్గా ఉంది. అసలు సార్ నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. నిజంగా అసలు అట్లా పరిగెడుతుందంటే సినిమా సూపర్. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందండి, అస్సలు మిస్ కావద్దు. సత్య అనే సినిమా మాత్రం అస్సలు మిస్ కాదు. థ్యాంక్ యూ. వెర్షన్ సత్య మూవీ ఇది రంగోలి అని September 1 తమిళ్లో రిలీజ్ అయింది. నాకు ఫ్రెండ్ రెఫర్ చేశాడు, తమిళ్ ఫ్రెండ్. IMDb 7+ రేటింగ్ ఉంది, ఒకసారి చూడు, నీది విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అండ్ నాస్టాలజిక్ ఫిల్మ్ కదా, ఈ రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది అంటే నేను లాస్ట్ ఇయర్ చూశాను ఫిలిం, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది ఒరిజినల్ ఫిల్మ్. నేను చూస్తే నాకు చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా తెలుగు నేటివిటీకి యాజ్ ఇట్ ఈజ్ రీప్రజెంట్ అయ్యేలాగా ఉంది. ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే బాగుండు అనే టైంలో అది తెలుగులో మన శివ మల్లాల గారు ప్రొడ్యూసర్గా తెలుగులో డబ్ చేశారు. చాలా 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 బాగుంది. అంటే భారతదేశంలో 80% ఆఫ్ ద ఫిలిం, 80% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి 100% నచ్చుద్ది. అంటే నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ 80% పీపుల్ ఇండియాలో కాదు, రిమైనింగ్ 20% పీపుల్ కూడా 100% కనెక్ట్ అవుతుంది. అంటే క్యారెక్టరైజేషన్స్, హీరో కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, క్యూట్ ఎమోషన్స్, స్లో మోషన్ ఎఫెక్ట్లో వచ్చే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా పోర్ట్రేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వచ్చే మాంటేజెస్ సాంగ్స్ కానీ, పేరెంట్స్, హీరో పేరెంట్స్గా చేసిన ఫాదర్, మదర్ క్యారెక్టర్ కానీ, సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళంతా మన ఇంట్లో వాళ్ళు. అంటే మన ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి వెళ్తే, మనం సిటీ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లయితే మనం ఇంట్లో పేరెంట్స్ తోటి గడుపుతాం హ్యాపీగా, ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా స్టార్ట్ టు ఎండ్. ఇది మస్ట్ వాచ్ ఫిల్మ్. ఇప్పుడు ఫ్రైడే 10th May 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ రేటెడ్ అండ్ ఫస్ట్ ప్లేస్ మూవీ సత్య. డెఫినెట్గా మీరు కంప్లీట్ ఫ్యామిలీతో, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎలాగో కాబట్టి ఇది CBSE క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్. అంటే చిన్నపిల్లలతో కూడా, అండర్ 18 పీపుల్తో కూడా వెళ్ళి చూడవచ్చు సినిమా. సమ్మర్ హాలిడేస్లో మంచి ఫ్రైడే రోజు మార్నింగ్ షో సత్యతో వెళ్ళొచ్చు కంప్లీట్ ఫ్యామిలీ. ది మూవీ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బోత్ తెలుగు మీకు వచ్చే తెలుగు, అది వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. గ్రాండ్ లాంచ్ ఆఫ్ టుమారో రిలీజింగ్ 10th May ఫిల్మ్. ఎక్సలెంట్ రీసెర్చ్ అండి, చాలా మంచి మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ చిన్నప్పుడు జరిగిన స్కూల్ ఇన్సిడెంట్స్ అన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి. చాలా మంచి మూవీ చేశారు బాలి మోహన్ దాస్ గారు. థ్యాంక్ యూ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. వీళ్ళిద్దరు నాకు 3 రోజుల నుంచి తెలుసు. వీళ్ళు ఇద్దరు చాలా మంచి మనుషులు. ఈ సినిమా చాలా యూనిక్ కాన్సెప్ట్. అసలు రంగోలీని వీళ్ళు సత్య అని చేసి, దే హ్యావ్ అ వెరీ యూనిక్ టేక్ ఆన్ మూవీస్. Both of their acting was fabulous, but a movie is not a single actor's efforts. The entire team of Satya, congratulations, because it's a fantastic movie. ఈ మూవీ ప్రతి రకమైన ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కామ్ బై
ఎందుకంటే నేను ఇప్పుడు 10th పాస్ అయ్యాను. ఐ నో ద పెయిన్ ఆఫ్ గోయింగ్ టు అనదర్ స్కూల్ అండ్ లీవింగ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్స్ బిహైండ్. బట్ ఇట్స్ టైమ్ టు మేక్ న్యూ మెమరీస్ అండ్ హీ ఈస్ హియర్ విత్ సత్య. హాయ్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడే సత్య ప్రీమియర్ షో అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే తమిళ్లో ఇదే ఫీల్ వచ్చింది, బట్ తెలుగులో ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో. ఇంకా సపోర్ట్ చేయండి. రేపు 10వ తారీఖుకి సత్య రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి ఎలా ఉందని చెప్పండి. ఆడియన్స్ రెస్పాన్స్ అసలు అదిరిపోయింది. కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో రేపు వచ్చి థియేటర్లో చూడండి. Hi everyone, really happy. Actually, I don't know how to speak because hearing all the audience response has we are so blessed. So Satya is on May 10th. It is coming to your face on theatre. So I hope you all will love it. Thank you.